హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. అండ్ అలాగే నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో ఉంటాను. ఈరోజు మీ ముందుకి ఒక ఫోర్డ్ ఫిగో యాస్పర్ టైటానియం ప్లస్ కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2018 మోడల్, 19లో రిజిస్ట్రేషన్ అయింది. సో మనం ఫస్ట్ వెహికల్ చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్, లొకేషన్ అయితే మీకు చివరిలో చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే, మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్, లగ్జరీ వెహికల్స్ని అస్సలు మిస్ చేసుకోకుండా ఉంటుంది. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో యాస్పర్ టైటానియం ప్లస్ 2018 మోడల్, 19 రిజిస్ట్రేషన్ అండి. ఇది ఫ్రంట్ అవుట్లుక్. ఈ వెహికల్ మనం 360 డిగ్రీలు చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో మంచి నీట్గా చూపెడతా. కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ అండి ఇది. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ ఇంకా ఫోర్స్లోనే ఉంది. వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇంకా వ్యాలిడ్లోనే ఉంది. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. బండికి అయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఒక 90% టైర్లు ఉంటాయి. సస్పెన్షన్ పరంగానైతే ఎటువంటి పని అయితే లేదండి. సస్పెన్షన్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే వెహికల్ యొక్క అలైవిల్స్ పరంగా చూసుకున్నట్టయితే 4 అలైవిల్స్ ఉంటాయి. అండ్ అలాగే టైర్లు వచ్చేసి ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఒక 90% ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైర్లను చూపెడతాం మీకు. సో మనం వెహికల్ యొక్క ఇంటీరియర్లో చూద్దాం. ఇక ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఇంటీరియర్లో వచ్చేసి ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే వెహికల్కి వచ్చేసి 4 పవర్ విండోస్ ఉంటాయి. పవర్ విండోస్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. అండ్ అలాగే సైడ్ మిర్రర్లో అడ్జస్ట్ చేసుకునే బటన్ ఉంటుంది, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వెహికల్ యొక్క పిల్లర్ల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనే ఇష్ట అయితే లేదండి. వెహికల్కి నెంబర్ 1 చెప్పుకోవచ్చు. వెహికల్కి అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. వెహికల్ యొక్క ఎయిర్ బ్యాగ్ల పరంగా చూసుకున్నట్టయితే వెహికల్కి వచ్చేసి 4 ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి. ఒకటి డ్రైవర్ సీట్ కాడ, అండ్ అలాగే కో డ్రైవర్ సీట్ కాడ, అండ్ అలాగే బ్యాక్ సైడ్ 2 ఇచ్చి ఇక్కడ ఒకటి, అండ్ అలాగే ఇక్కడ ఒకటి, మొత్తం టోటల్ గా 4 ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి వెహికల్ కి. వెహికల్ యొక్క సౌండ్ సిస్టమ్ పరంగా చూసుకున్నట్టయితే ఇన్బుల్డ్ కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లోనే ఉంది. రివర్స్ కెమెరా ఉంది. అండ్ అలాగే వెహికల్ యొక్క ఏసీ పరంగా చూసుకున్నట్టయితే ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుందండి. అండ్ అలాగే ఏసీ ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తో 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. వెహికల్ యొక్క సీట్ కవర్ల పరంగా చూసుకున్నట్టయితే న్యూ లెదర్ సీట్ కవర్ అండి. లెదర్ సీట్ కవర్లు అయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేదు. పవర్ పుష్ స్టార్ట్ బటన్ ఉంటుందండి. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది. వెహికల్ యొక్క రీడింగ్ అయితే చూద్దాం ఇక. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి 1,31,032 కిలోమీటర్లు తిరిగింది. నౌ షోరూమ్ ట్రాక్ అంటే సింగిల్ డ్రైవ్ వెహికల్ అండి. ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. వెహికల్ పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవండి. వెహికల్ యొక్క రివర్స్ కెమెరాను చెక్ చేసుకుందాం ఇప్పుడు. సో రివర్స్ కెమెరా అయితే వర్కింగ్ లోనే ఉంది. ఏసీ పరంగా చూసుకున్నట్టయితే ఏసీ అయితే చిల్డ్ ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. ఏసీ ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుందండి. ఏసీ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. వెహికల్ పరంగా చూసుకున్నా, ఏసీ పరంగా చూసుకున్నా, ఇంటీరియర్ పరంగా చూసుకున్నా కదా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ ఉన్నదండి. పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది వెహికల్ కి. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా ఉన్నది వెహికల్. ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూపెడతాం మీకు. వెహికల్ కి అయితే ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన ఇష్ట అయితే వెహికల్ కి అయితే లేదు. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నదండి. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మీరు చూసుకోవచ్చు, బండి రెడీ టు గో డీజిల్ ఇంజన్ అంటే డీజిల్ పోసుకుని నడుపుకోవచ్చు. బ్యాక్ సైడ్ లెదర్ సీట్ కవర్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో మీరైతే మంచిగా నీట్గా చూసుకోవచ్చు. ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు అండి. అలాగే మనం ఇక బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాం. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్లు వచ్చేసి ఒక 20% టైర్లు అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైర్లు 20%, ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఒక 90% ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. 2018, 19 రిజిస్ట్రేషన్, ఫోర్డ్ యాస్పర్ టైటానియం ప్లస్ కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ అండి ఇది. బ్యాక్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ వెహికల్ యొక్క డిక్కీ అయితే ఓపెన్ చేస్తే మీరు చూసుకోవచ్చు, రిమోట్ తోటి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డబుల్ గేట్ చేసినామంటే మనకి ఇక్కడ డిక్కీ అయితే ఓపెన్ అయిపోయింది. సో రివర్స్ కెమెరా వర్కింగ్ లోనే ఉన్నాయి. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ కూడా వర్కింగ్ లోనే ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఎటువంటి లైనింగ్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. మిస్ అయిన డిస్టర్బెన్స్ అయితే లేవు. యాక్సిడెంట్ హిస్టరీ కూడా వెహికల్కి అయితే లేదండి. ఆపరన్ల పరంగా, పిల్లర్ల పరంగా, బానెట్ పరంగా, బూట్ డిక్కీ పరంగా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో వెహికల్ యొక్క స్టెప్ని చూద్దాం ఇక. సో స్టెప్ని వచ్చేసి సీల్ టైర్ అండి. సీల్ టైర్ ఉన్నది స్టెప్ని వచ్చేసి. బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. యాంప్లిఫైర్ అయితే పీక్కొని ఇచ్చిళ్ళు మనకు. యాంప్లిఫైర్ అయితే తీసేసిళ్ళు ఓనర్ వాళ్ళు వేరే బండికి వేసుకుంటారట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉన్నది. బండి నెంబర్ కూడా చాలా బాగున్నదండి, 7475 ఫ్యాన్సీ నెంబర్.
అండ్ అలాగే మనం కో డ్రైవర్ సీట్ కూడా వ్యూని అయితే చూద్దాం. ఇక ఇది వచ్చేసి కో డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే. ఇది డీజిల్ ఇంజన్ వెహికల్, ఓన్లీ డీజిల్ తోట నడుస్తుంది. సో ఇటు సైడ్ టైర్ చూసుకున్నా కూడా మనకు ఇటు సైడ్ టైర్ చూసుకున్నా కూడా ఒక 90% ఉంటుంది. ఒక డ్రైవర్ సీట్ పక్కనే టైర్ అయితే 20% ఉంటుంది. ఒక టైర్ అయితే వేసుకోవాలి వెహికల్కి. సో మొత్తానికి అయితే 3 టైర్లు వచ్చేసి 90% ఉన్నాయి. ఇటు సైడ్ పిల్లర్ చూసుకున్నా కూడా ఎటువంటి పని అయితే లేదు, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే కాలేదు. సో బండి అయితే మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకున్నారు. సో ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదండి. పిల్లర్ల పరంగా ఆపరణల పరంగా అయితే ఎటువంటి పని అయితే లేదు, అంటే ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. సో బయట నుండి డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇటు సైడ్ నుండి కూడా ఇంటీరియర్ వ్యూ అయితే చూసుకోవచ్చు మీరు. సో ఓవరాల్గా వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. ఇటు టైర్ కూడా చూసుకున్నా కూడా 90% ఉన్నది. మొత్తం 3 టైర్లు వచ్చేసి 90% ఉన్నది. స్టెపినీ సీల్ టైర్ ఉన్నది. ఒక డ్రైవర్ సీట్ పక్కన బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక 20% ఉన్నది. ఒక టైర్ అయితే పడుతుంది వెహికల్కి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. ఇప్పుడైతే బానెట్ ఓపెన్ చేద్దాం, ఇంజన్ అయితే చెక్ చేద్దాం. ఇంజన్ని స్టార్ట్ చేసి ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే ఇక చెక్ చేద్దాం. సో నేను ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నాగా. సో ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన, బానెట్ అయితే ఓపెన్ చేసిన. సో ఫ్రెండ్స్ అయితే బానెట్ అయితే ఓపెన్ చేసిన, ఇంజన్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఇంజన్ ఆన్లో ఉంది, మీరు ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చు. అండ్ అలాగే మనం ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఆపరేటర్ల పరంగా అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే ఎక్సైడ్ బ్యాటరీ ఉన్నది. సో ఇంజన్ పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి నాయిస్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇటు సైడ్ ఆపరేటర్ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఇంజన్లో ఎటువంటి లీకేజీలు కానీ ఎటువంటి నాయిస్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇక మనం గేజ్ పుల్ అయితే తీద్దాం, యాక్సిలేటర్ అయితే ఇప్పిద్దాం. సార్ ఎక్సైటర్ సో ఫ్రెండ్స్ అయితే యాక్సిలేటర్ ఇప్పించిన తర్వాత మనకి ఎటువంటి బ్యాక్ కంప్రెషర్, ఎటువంటి స్మోక్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇక వెహికల్ పరంగా చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. 2018 మోడల్, 19 రిజిస్ట్రేషన్, ఫోర్డ్ ఫిగో యాస్పర్ టైటానియం ప్లస్ ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసి లేదా, వెహికల్ అయితే మొత్తానికి అయితే ఈ విధంగా ఉన్నది. 2018 మోడల్, 19 రిజిస్ట్రేషన్, ఫోర్డ్ ఫిగో యాస్పర్ టైటానియం ప్లస్ పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది. కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ అండి ఇది. వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే ఒక 3 టైర్లు సీల్ టైర్లే ఉన్నాయి. ఇటు సైడ్ టైర్ వచ్చేసి ఒక 20% ఉన్నది. వెహికల్ యొక్క ఫ్రంట్ విండ్షీల్డ్ వచ్చేసి, ఫ్రంట్ అద్దం వచ్చేసి డ్యామేజ్ అయింది. వెహికల్కి ఈ 2 ప్రాబ్లమ్స్ తప్ప ఎటువంటి పని అయితే లేదు. ఒక టైర్ వేయించుకోవాలి అండ్ అలాగే ఒక ఫ్రంట్ విండ్షీల్డ్, ఫ్రంట్ అద్దం అయితే ఒకటి వేయించుకోవాలి. వెహికల్కి అంత మించి అయితే ఎటువంటి పని లేదు. అండ్ అలాగే సస్పెన్షన్ పరంగా, ఇంజన్ పరంగా, ఏసీ పరంగా అండ్ అలాగే ఇంటీరియర్ పరంగా చూసుకున్నా ఎటువంటి పని లేదండి. ఎక్సలెంట్ వెహికల్ అండి. ఇన్సూరెన్స్ అయితే ఇంకా సంవత్సరం దాకా ఇన్సూరెన్స్ ఉన్నది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి, ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 4,90,000గా ఈ వెహికల్ ధర చెప్పడం జరుగుతుంది. ఈ 4,90,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ కాదు. మీరు ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ తగ్గుతుంది. డైరెక్ట్ ఓనర్ టు ఓనరు మీకైతే మాట్లాడిపిస్తా, లేదంటే మీరు డైరెక్ట్గా ఓనర్కి ఫోన్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. వెహికల్ ప్రైస్ గురించి డిసైడ్ చేసుకోవచ్చు, డిస్కషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీలో ఎవరికైనా వెహికల్ కనుక ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, టైంపాస్ కాల్ అయితే అస్సలు చేయకండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయితే వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మీకైతే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలాగే మీ యొక్క వెహికల్స్ని కూడా ఇదే విధంగా యూట్యూబ్లో అప్లోడ్ చేసి వెహికల్ని సేల్ చేయాలనుకుంటే మా యొక్క నెంబర్కి 9949469966 వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపిస్తే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీ వెహికల్ ఒక 10-15 డేస్లో సేల్ చేస్తా. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అసలు మిస్ చేసుకోకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.